హరి ఓం. ఒరిస్సా రాష్ట్రంలో కోణార్క్ సూర్యనారాయణమూర్తి దేవాలయం సృష్టికి మూలమైనటువంటి అత్యమూల్యమైనటువంటి జన్మస్థలి, ప్రథమ స్థానం అని చెప్పచ్చు. ఇది పూర్వ ఈశాన్య సముద్ర తీరాన ఉందన్నమాట. ఇది కోస్టల్ ప్రదేశం అనే చెప్దాం పూర్తిగా. ఇక్కడ దాదాపు 100 మైళ్ళు ఒకే తరహా భూమి బల్లపరుపుగా ఉండేటట్టు, అంటే ఒక చాపను పరిచినట్టుగా, ఏదో ఒక మ్యాట్ వేసుకున్నట్టుగా ఉంటుందన్నమాట బీచ్, సముద్ర తీర ప్రాంతం. ఇక్కడ బుడుదుడుకులు ఎగుడు దిగుడు ఉండదు. కానీ పైన ఉండేటువంటి సూర్యుడు కింద ఉన్నాడంటే ఇది ఆశ్చర్యం. కాకపోతే మన మూర్ఖులు, అతి బుద్ధివంతులు ఫోటో షాట్లకని షూటింగ్లకని వచ్చి చస్తారే తప్ప భగవంతుని గురించి ఓ సూర్యనారాయణ, ఓ వంశపురుష, ఓ మూలపురుష, ఓ జగన్నాథ, ఓ మహాప్రభు కాపాడు నీవురు అడుక్కునే వాళ్ళు లేదు. కాబట్టి హిందూ ధర్మము, సనాతన ధర్మం, అమెరికా అయినా, చైనా అయినా, జపాన్ అయినా, పాతాళమైన, స్వర్గలోకాలైనా సమస్త లోకాలకు తల్లి తండ్రి ఒకడై ఉంటాడు. వాళ్ళే పార్వతీ పరమేశ్వరులు. అట్లా సూర్యనారాయణుడు అర్థమైన లక్ష్మీనారాయణుగా, సరస్వతి బ్రహ్మదేవగా, పార్వతీ పరమేశ్వరుగా, త్రిమూర్త్యాత్మకుడుగా, త్రిశక్తిగా, మహాశక్తిగా ఉండేటువంటి ఆ సూర్యనారాయణమూర్తి దేవాలయాన్ని దీన్ని ఒక ఆట వస్తువు చేసుకుని దరిద్ర నీచ నికృష్టంగా లేకుండా భక్తిగా తల్లిని తండ్రిని మన సొంతం ఇంటిని చూసుకున్నట్టు చూసుకోవాల్సిందిగా అందరికీ విన్నపాలతో ఆదేశానుసారేణ ఆశీర్వాదాలు. మేమే బార్పకులం, వారణాసి నివాసులం, మణికర్ణిక చక్రతీర్థం పుణ్యవాసులం. అందరికీ కూడా సూర్యనారాయణమూర్తి మంత్రం చెప్పిస్తాను, చెప్పుకోండి. ఎన్నో వేలసార్లు చెప్పిండేదే, కానీ సూర్యనారాయణమూర్తి కోణార్కలో ఈ మంత్రం విశేషమైన శక్తి కదా. మధ్యాహ్న కాలం ఓం దివాకరం దీప్తి సహస్రరశ్మిం తేజోమయం జగత కర్మసాక్షిం అంశుమానం సూర్యమాదిత్యం గ్రహాణం రవిం సదా శరణమహం ప్రపదే. ఓం నమో నారాయణాయ, ఓం నమో సూర్యనారాయణాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, సర్వేశ్వరాయ ఈశానాయ ఈశ్వరాయ నమో నమః. హరహర మహాదేవ శంభో కాశీ విశ్వనాథ గంగా, హరహర మహాదేవ శంభో కాశీ విశ్వనాథ గంగా, హరహర మహాదేవ శంభో కాశీ విశ్వనాథ గంగా. సమస్త సన్మంగళాని భవంతు, సర్వాం అభీష్టఫల సిద్ధిస్తూ. ప్రతి ఒక్కరికి కూడా ఆయస్సు ఆరోగ్యము ఇచ్చి భూమి మీద వారికి ఆయస్సు తీరేంత వరకు, పుట్టి బుద్ధెరిగినప్పటి నుంచి మళ్ళీ చచ్చూరుకునేంత వరకు అన్నీ ఇచ్చేటువంటి వాడు ప్రత్యక్ష సూర్యనారాయణ స్వామి. ఆ సూర్యనారాయణ స్వామి టెంపులే ఇదా మధ్యాహ్నం ఈశ్వర కోట. ఆకాశంలో సూర్యనారాయణమూర్తి ఒక చెట్టు కింద ఒక పుణ్యాత్ముడు హోమ్ గార్డు ఉన్నాడు. అతను గమనిస్తున్నాడు, కింద పోయి ఉంటాడు. బాగా చుక్కగా అనిపిస్తుంది. ఆప్కా నామ్ క్యా రే బేటా? अच्छा, हर हर महादेव शंभो काशी विश्वनाथ गंगा. आपका नाम क्या रे? श्रवण परिका. अच्छा, गेम्या नायक. अच्छा, आपका नाम माता? अरुण लक्ष्मी. हर हर महादेव शंभो. मेरा नाम इच्छे भारद्वाज आश्रम संस्थापक, काशी वाराणसी मणिकर्णिका वासी अघोर स्वामी सुधाकर स्वामी. हर हर महादेव. అఘోర ఆదేశ్, జగన్మాత సందేశ్. అందరూ కూడా శుభ సందేశాన్ని ఆనందంగా ఆస్వాదించాలి. అంటే మంచి తీర్థాన్ని, క్షేత్రాన్ని గబ్బు గలీజు పట్టించకుండా శుచిగాను శుభ్రంగాను ఉంచాలి. అక్కడ ఫోటోలు తీసుకోవడం, వీడియోలు తీసుకుని ఆటలాడటమే కాదు, ఏ సినిమాలో ఒక తరహా టీవీ సీరియల్లో కాకుండా మీ బతుకు ఒక దారి వేసుకోండి. మీ బతుకులకు ఒక దారి ఉంటుంది. శుచిగా శుభ్రతగా పెట్టుకుని ఏ దేవాలయం, ఏ తీర్థక్షేత్రానికి పోతే అక్కడ ఒక గురు పరంపర, ఒక ఋషి పరంపర, ఒక దేవతా పరంపర, ఒక మంత్రము, ఒక పదము, అక్షరం ఉంటుంది. అట్లా ఇది సూర్యనార్ కోయిల్. ఇక్కడ దివాకరం దీప్తి సహస్రరశ్మిం తేజోమయం జగత కర్మసాక్షిం అంశుమానం సూర్యమాదిత్యం గ్రహాణం రవిం సదా శరణమహం ప్రపదే. అంటే నక్షత్రాది రాజా, గ్రహాది రాజా, సృష్టికి రాజా. అంటే సూర్యుడు, సూర్యవంశమే హరిశ్చంద్రుడు, సూర్యవంశమే శ్రీరాముడు. అయోధ్యలో శ్రీరాముడు అయోధ్య నగరి మొత్తమే కాకుండా ప్రపంచమంతా కూడా అర్థమైన సూర్యవంశమై ఉంటుంది. 2 విధాలు ఉంది, సూర్యవంశపు రాజులు, చంద్రవంశపు రాజులు అని. అంటే ఈ 2 కూడా శక్తివంతులే. ఈ సూర్యచంద్రులు అగ్నితో కలిపితే 3 కండ్లు ఉంటుంది. ముక్కండ ఈశ్వరునికి, సదాశివునికి. హర మహాదేవ శంభో కాశీ విశ్వనాథ గంగా. శుభం భూయాత్. ఈరోజు మా జీవనము, మా తపస్సు కోణార్కలో, ఉత్తర, పూర్వ, ఈశాన్య మూలలో ఉండేటువంటి సముద్ర తీరాన సూర్యనారాయణమూర్తి గృహాన. హర హర మహాదేవ, హర హర మహాదేవ, హర హర మహాదేవ.